అండి, ఇవాళ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఎప్పుడు ఒకేలా కాకుండా మనం సరికొత్తగా బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అనుకుంటుంటూ ఉంటాం కదా. దానికోసం అయితే ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చాను. అది ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు. హాయ్ అండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం మనం రోజు అయితే హడావిడిగా ఉంటూ ఉంటాం కదా. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి ఇలా దోశని ప్రిపేర్ చేయండి. దోశ అంటే మాకు రాదా అక్క అనుకుంటుండొచ్చు, కానీ వెరైటీగా ఉండాలంటే అన్ని పప్పులని మిక్స్ చేసి ఒక్కసారి దోశ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయాలండి. ఈ దోశ కోసం నేనైతే ఇక్కడ ఏమేమి మిక్స్ చేశాను అనేది చూపిస్తున్నాను చూడండి. 1.5 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి, 1 కప్పు వరకు పెసర్లను కూడా తీసుకోవాలి, అలాగే 1 కప్పు ఉలువలు తీసుకోవాలి, అలాగే 1 కప్పు వరకు శనగపప్పును తీసుకోవాలి, అలాగే 1 కప్పు మినపగుండ్లు తీసుకోవాలి, 1 కప్పు శనగలు, 1 కప్పు పల్లీలు. ఇలా వీటన్నింటిని తీసుకున్న తర్వాత చక్కగా అన్నింటిని కూడా ఒక బౌల్ తీసుకొని అందులోకి వీటన్నింటిని కూడా వేసుకొని ఒక 4-5 సార్లు చక్కగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల మనకు అన్ని పప్పులు కాకుండా మనము గింజలు వేసుకున్నాం కాబట్టి మనకు పప్పు మీద ఉండే పొట్టు కానీ గింజల్లో ఉండే దుమ్ము కానీ ఏమైనా ఉంటే ఈజీగా వెళ్ళిపోతుందనమాట. ఇలా అంతా కూడా ఒకసారి క్లీన్ చేసిన తర్వాత ఫ్రెష్గా వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత పైన ఏదైనా పొట్టు లాంటిది ఉంటే కూడా తీసేసుకొని ఒక 4 అవర్స్ వరకు దీనిని మనము చక్కగా నానబెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే తర్వాత చూపిస్తానండి. ఇక్కడ చూడండి 4 అవర్స్ అయిపోయింది. 4 అవర్స్ లోపు మనకు చక్కగా నానిపోయాయి కదా. వీటిని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టేలోపు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించిన విధంగా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మలంతా కరివేపాకుని కూడా వేసుకోండి. మీరు కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే 4-5 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. నేను ఇక్కడ పచ్చిమిర్చిని వేయలేదండి. ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని అంతా కూడా ఒక వెడల్పాటి బౌల్లోకి వేసుకోండి. మనకు కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా వేసుకోవాలి. ఇలా అంతా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సోడాని యాడ్ చేసుకోవాలి. అలాగే మనకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనము ఇప్పుడు దోశ వేసుకోవడం కోసము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ప్యాన్ కూడా పెట్టేస్తున్నాను. ఇలా ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం హీట్ ఎక్కనివ్వాలి. మరీ ఎక్కువగా హీట్ అయితే దోశ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. నార్మల్గా హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిన తర్వాత కొంచెం అంత ఆయిల్ని వేసుకొని ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ని నీట్గా పెంకకి స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల దోశ అనేది సాఫ్ట్గా వస్తుంది. లేదు అంటే ఆయిల్ వల్ల మనకు పిండి అనేది గరిట వెంబడి లేచి వస్తుందన్నమాట. ఇలా వేసిన తర్వాత చక్కగా మనం దోశనైతే ఎలా స్ప్రెడ్ చేసుకుంటామో అలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ పెనం కనుక పాతదయ్యి ఉంటే కొంచెం ఆయిల్ని లైట్గా వేసుకొని అయినా కూడా చేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత పైనుంచి ఆయిల్ని వేస్తున్నానండి. ఒక 2 మినిట్స్ కాలిన తర్వాత ఇలా ఆయిల్ని వేసుకొని మరొక 2 నిమిషాలు కాలిన తర్వాత చక్కగా మనము రెండో సైడ్ కూడా తిప్పుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా రెండో సైడ్ కూడా నీట్గా తిప్పుకొని రెండో సైడ్ కూడా మనకు చక్కగా కాలేంత వరకు ఉంచుకొని తీసుకుంటే ఎంతో ఈజీగా టేస్టీ అయిన పప్పుల దోశ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను రెండో దోశను కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలాగే మీకు ఎన్ని దోశలు కావాలన్నా ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ప్లస్ మనం అన్ని పప్పు దినుసులు ఒకేసారి తినలేము కాబట్టి మనము నెలకి ఒకసారైనా ఇలా కనుక చేసుకున్నట్లయితే మనకు అన్ని ప్రోటీన్స్ అనేది విటమిన్స్ కూడా చాలా చక్కగా అందుతాయి అన్నమాట. అలాగే ఈ పప్పు దినుసులతో చేసిన ఈ దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పుల దోశ అని కూడా అనొచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే అండి ఇవాళటి వీడియో. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పేసేయండి. బాయ్ అండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.